మా అమ్మమ్మ వాళ్ళ చేను దగ్గరికి వచ్చేసినాము. ఎల్లుండి తాగుదామనేసి. మా మామ వాళ్ళు చాలా టెంకాయ చెట్లు ఉన్నాయి. అందరూ తాగేసినాము. ఇంకా తాగిండే టెంకాయ చెప్పులన్నీ తీసి బాయిలోకి వేస్తున్నాం. మా వాడు చూడు ఇంతున్నాడు, వాడు కూడా చేస్తున్నాడు. ఈ కనిపిస్తూ ఉండే చేను అంతా మా మామ టెంకాయ చెట్లు ఒక్క తోట. ఇంకా దాంట్లోనే గుమ్మడి తోట కూడా వేసినారు. ఇంకా పండలేదు గుమ్మడికాయలు, చిన్న చిన్నవి. ఇంకా నేమో అందరూ ఈవినింగ్ అయిపోయింది, కాసేపు అంతా చేను తిరిగి చూసేసి ఇంకా బండి వెనకాల చేను అని ఉంది, అక్కడికి బయలుదేరిపోయినాం అందరూ. నేను, అమ్మ, నా చెల్లెళ్ళు అందరూ వెళ్ళింటాం చేను దగ్గరికి. గడ్డిలో రావద్దురా, గడ్డి మీద రారా. వీడు పెద్ద గడ్డి, సన్న గడ్డి. చందు ఇవి ఇసురాకులు. అప్పట్లో అయితే ఇసురాకులు మేము కుడతా అంటే మీ అమ్మోళ్ళు వేరే చోటుకు పోయి ఆకులన్నీ తీసుకొచ్చి పెండీలు కట్టేస్తాండి. వీటిని కట్టి ఒక్కొక్క కట్ట 5 రూపాయలు 6 రూపాయలు అట్లా కుడతా ఉంటాం. ఒక్కొక్క కట్టలో 100 ఆకులు కుడతా ఉంటాం. అట్లా నేను చిన్నప్పుడు నేను కూడా కుడతా ఉంటాను అనమాట. ఇంకందరూ చేను దగ్గర బయలుదేరిపోయినాము. ఇక్కడ కనిపిస్తూ ఉండే ఈ కొండ దగ్గరికి మేము జారబండి ఆడకపోయింది. చూసేకి చాలా దూరం ఉంది అనిపిస్తుంది, కానీ ఊరికి దగ్గరే కొండ. పోయేసి ఆడుకొని వచ్చేసి ఉంటుంది. ఇంకా ఇదే బండి వెనకాల చేను అంటే. మామూలుగా ఈ బండి వెనకాల చేను కూడా మా తాతలదే. ఈ చింత చెట్లు ఇవన్నీ. చింత చెట్టు కూడా మా మామూలుదే. చింతకాయలు చూడండి ఎన్ని కాసినాయి. ఈసారి చింతకాయలు బాగా కాసినాయి చెట్లలో. బాగా ఇంట్రెంట్ కొడుతుండే వానికి. అతను మా గట్టి మీదేనా? అది మామూలు. మామూలు మీద తీసుకుంటారా ఆవులకి? ఉంది వాళ్ళ చిన్న కుర్బే ఉంది, అది వాడు. బుద్ధ నల్లగా ఈ ఆవులు కూడా మామూలువే. అక్కడ వెనకాల ఉండే ఆ రూమ్ కూడా నైట్లో ఆవుల్ని లోపల కట్టేసి పోతాం బీగం వేసుకొని. ఇంకా మార్నింగ్ వచ్చి మళ్ళీ వాటికి మేత అన్నీ వేస్తాడు మామ. ఇంటి దగ్గర ప్లేస్ లేదు, అందుకే బండి మీదే కట్టేసుకుంటారు. పంట ఏదైనా క్లీన్ చేసుకోవాలన్నా ఇక్కడ ఈ బండి మీదే వేసి మొత్తం క్లీన్ చేసుకుంటారు మామూలు. మామూలునే కాదు, ఇక్కడ ఉండే చుట్టుపక్కలంతా ఇక్కడే బండి మీదే క్లీన్ చేసుకుంటారు. దీని వెనకాల ఉండేదాన్ని బండి చేను అంటారు. ఇంకా ఈ బండి మీద గురువించి గింజలని దొరుకుతాయి. వస్తున్నా, వచ్చేస్తున్నా.
ఏడితే అవన్నీ అవేనా ఒగ్గోనా చిక్కెళ్ళంటావా కింద పడింది వేరుకోరలే ఏం పైన కావాలనేది ఏం లేదు ఇక్కడ బండి మీద గురువింజి గింజలని పాలు నిదాన్ మేడం కండ్ల మీద చిలకనేరు కండ్లన్నీ ఇదైపోతుంది. మేము చిన్నప్పుడు అయితే వాటిని తీసుకొని ఆడుకుంటా అంటున్నాం, ఊరికే వేస్ట్ చేస్తా అంటున్నాం. ఇప్పుడు ఎక్కడన్నా వెతికినా దొరకతలేదు. ఇంకా పైన ఉంటే మళ్ళీకి పీకిస్తా అన్నాడు. మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇది ఇవి గురువింజి సరిగ్గా పెట్టది బ్రైట్నెస్ లైటింగ్ గురువింజి గింజలు ఇక్కడ మా బండి మీద ఉంటాయి. ఇవి మేము పిల్లలు ఆడుకుంటాడు, కానీ యూట్యూబ్లో ఏం చెప్తారు వీటి గురించి కదా. ఒక షార్ట్ వీడియో తీసపడుతుంది. సాయంకాలం నుంచి ఎండ దగ్గర పోయేసి అంతా చూసుకొని రిటర్న్ వస్తున్నాము. ఇగో ఇవే గురువింజి గింజలు ఇక్కడ బండి మీద చెట్లు కాస్తాయి. దాసప్పల కళ్ళంలో బండి వాళ్ళకి అర్థమైంది. దాసప్పల కళ్ళంలో దాసప్పల కళ్ళంలో ఉంటే దాసప్ప కళ్ళంలో గొల్లల వాళ్ళు వాళ్ళ తోట పెంచారు. ఓహో నిదానమే ప్రధానం. రేపు కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి.